లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుండి 11 వరకు. లూకా సువార్త 24వ అధ్యాయం పరిశుద్ధ వాక్యములు 1 నుండి 11 వరకు. ఆదివారం వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారములు మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండట చూచిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపించలేదు. వారికి ఏమీ తోచలేదు. అప్పుడు 2 పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములు ధరించి వారు చెంత నిలిచి ఉండిరి. వారు భయపడి తలలు వంచి సాగిల పడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనేది. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు మిగతా వారందరికీ ఈ విషయములన్నీ తెలియజేశారు. అటులా తెలియజేసిన వారు మగ్దల మరియమ్మ, యోహాన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు భోజనం ద్వారా మన పాపము క్షమింపబడును గాక. మరువలేని మహాపర్వదినం ఈ రోజు. సమస్త మానవాళికి, సకల మానవులకు రక్షణ దినం ఈ రోజు. మానవుని అంధకారం తొలగి వెలుగులోనికి ప్రవేశించిన దినం ఈ రోజు. మరణం నుండి శాశ్వత జీవంలోకి అడుగు పెట్టినటువంటి దినం ఈ రోజు. ఆదాము పాపముతో పతనమైన మానవులను తండ్రి దేవుడు శాప విముక్తిని వసగినటువంటి దినం ఈ రోజు. పాపమనే చీకటిని చీల్చుతూ మానవాళిని వెలుగులోనికి నడిపించిన దినం ఈ రోజు. పాపం అనే మరణము ముళ్ళును విరిచి ప్రజలందరికీ నిత్య జీవంలోనికి నడిపించినటువంటి రోజే ఈ పుణ్యదినం. అదే క్రీస్తు పునరుత్థాన పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ మన విశ్వాసానికి పుట్టిన రోజు, మన నమ్మకానికి పునాది. పరలోకము నుండి మరణాన్ని కూడా జయించలేకపోయింది. అలెగ్జాండర్ ద గ్రేట్ మాసిడోనియా నుంచి ఆయన వచ్చాడు. ఆయనను ప్రపంచ దేశాలను ఆయన జయించాడు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి గొప్ప వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఎలా చనిపోయాడంట? ఒక చిన్న దోమ కుడితే చనిపోయాడట. చిన్న దోమ కుడితే విష జ్వరముతో చనిపోయాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అనేక ప్రాంతాలను జయించాడు, మృత్యువును జయించలేకపోయాడు. అతని వల్లే కాదు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది ప్రతి ఒక్కరి కూడా అసాధ్యం, కానీ యేసయ్యకు మాత్రము సాధ్యం. మరణాన్ని జయించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరణాన్ని జయించినటువంటి గొప్ప వ్యక్తి నా యేసయ్య. ఎవరి చరిత్ర పరిశీలించినా కానీ, ఎవరి చరిత్ర చూసినా కానీ, గొప్ప గొప్ప వీరుల యొక్క చరిత్ర చూసినా వారి యొక్క సమాధితో వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా శ్మశానంలోకి మునిగిపోతూ ఉంటుంది. వారి యొక్క చరిత్ర అంతా కూడా శ్మశానం వైపు మాత్రమే వెళుతూ ఉంటూ ఉంది. మృత్యు ప్రతి ఒక్కరిని కూడా కబలించి వేస్తుంది. మహమ్మారి అనేటువంటి మరణానికి మర్యాద లేదు, కనికరము లేదు, కనీస భేదాలు లేవు. చిన్న పెద్ద అనేటువంటిది ఏదే కాని లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆ మరణం వెంటాడుతూ ఉంటుంది. అలా విర్రవీగుతూ ఉంటుంది. అలా విర్రవీగుతున్నటువంటి ఆ మరణాన్ని, దాని యొక్క ముళ్ళును విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఏకైక శక్తిమంతుడు నా యేసయ్య. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు.
దానికి ఆధారాలు ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఉంచినటువంటి సమాధి నేటి వరకు కూడా ఖాళీగా తెరవబడి ఉంటూ ఉంది. ఆయన ఉంచినటువంటి సమాధి నేటి వరకు కూడా ఖాళీగా తెరవబడి ఉంటూ ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. ఢిల్లీకి పోతే గిన అక్కడ రాజ్కోటలో గాంధీ యొక్క సమాధి ఉంటూ ఉంది. అది మూసివేయబడి ఉంటూ ఉంది. అది మూసివేయబడి ఉంటూ ఉంది. అదే విధముగా రకరకాల గొప్ప వ్యక్తుల యొక్క సమాధులు మనం చూసినట్లయితే అదంతా కూడా మూసివేయబడుతూ ఉంటూ ఉంది. కానీ యేసయ్య యొక్క సమాధి మాత్రము ఎల్లప్పుడూ కూడా తెరిచి ఉంటూ ఉంది. ఎందుకంటే నా యేసయ్య మరణాన్ని చేయించి తిరిగి లేచాడు అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసయ్యకు 3 రోజులట. యేసయ్యకు 3 రోజులంట. ఒకటి పుట్టినరోజు, రెండవది మరణించిన రోజు, మరియు మూడవది ఏంటంట తిరిగి లేచినటువంటి రోజు. యేసయ్యకు మాత్రమే 3 రోజులు. మనందరికి కూడా డిగ్రీ కంటే కదా 2 రోజులే. మనందరికి కూడా 2 రోజులే. ఒకటి పుట్టినరోజు, రెండవది చనిపోయిన రోజు, చచ్చిన రోజు. ఒక ఫోటో చూసుకుంటే కదా అక్కడ ఫోటోలు కూడా చాలా బాగుంటాయి. ఏమిటంటే జననము మరియు మరణము, ఆ 2 మాత్రమే మనకు ఉంటాయి. మూడవది తిరిగి లేచిన రోజు మనకి ఎవరికి కానీ లేవు. గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కానీ యేసయ్యకు మాత్రము 3 రోజులు ఉంటూ ఉన్నాయి. ఆయన పుట్టిన రోజు క్రిస్మస్ రోజు, మరణించినటువంటి రోజు గుడ్ ఫ్రైడే, మరియు తిరిగి లేచినటువంటి రోజు ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 రోజులు కలిగిన మృత్యుంజయుడు ఆయన ఒక్కడే ఈ లోకంలో. మనం అనుకోవచ్చు, బైబిల్ పరిశీలించినట్లయితే కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి లేచారు కదా అని మనకు డౌట్ రావచ్చు. సమంజసమే. లాజరు మరణించాడు. లాజరుకు 4 రోజులంట. లాజరుకు 4 రోజులు. అదేంటంట పుట్టినరోజు, చనిపోయిన రోజు, లేచిన రోజు. అది ఎవరి వలనంట? దేవుని యొక్క కృప వలన లేచాడు, మళ్ళీ చచ్చాడు, మళ్ళీ చనిపోయాడు. అలా అనుకుంటే 4 రోజులు. అదే విధముగా వితంతువు యొక్క కుమారుడు, యాయీరు యొక్క కుమార్తె, వారు కూడా దేవుని యొక్క కృప వలన తిరిగి లేవబడ్డారు, తిరిగి జీవం పొందుకున్నారు. కానీ మరణాన్ని చవి చూశారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారందరూ కూడా కాలగర్భంలోనే కలిసిపోయారు. జరగబోయే 3 కాలాల విషయాలను ఎరిగినటువంటి ఏకైక దేవుడే యేసయ్య అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఈ దేవుడు అంటే యేసు ప్రభువే. ఆ అర్హతను యేసు ప్రభువు ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. నిజమైనటువంటి దేవుడు అని పిలిపించుకోవడానికి, ఆరాధించడానికి అర్హత కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మృత్యువును జయించినటువంటి దేవుడు యేసయ్య. ఆయన వైపు మాత్రమే తిరగాలి, ఆయన వైపు మాత్రమే మన అడుగులు వేయాలి, ఆయనను మాత్రమే వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు లూకా యొక్క సువార్తను ధ్యానించాము. ఆ యొక్క సువార్తను మనము ధ్యానించి ఉన్నాం. ఈ యొక్క సువార్తాన్ని ఒక టీచర్ గారు కేటకిజంలో అడుగుతూ, బోధిస్తూ పిల్లలకు తెలియజేస్తూ ఉంటూ ఉంది. ఈ యొక్క పునరుత్థానాన్ని మీరు చదివారు, బాగా వింటూ ఉన్నారు కదా, విన్నారు. ఎందుకు యేసు ప్రభు ఆడవాళ్ళకు మాత్రమే కనబడ్డాడు మొట్టమొదటిగా అని టీచర్ గారు స్టూడెంట్స్ ను అడిగిందట. యేసు ప్రభు గారు మొట్టమొదటిగా లేచి ఉత్థానమైన తర్వాత ఎందుకు ఆడవారికి మాత్రమే కనబడ్డాడు అని యేసు ప్రభు టీచర్ గారు ఆ స్టూడెంట్స్ అడిగినప్పుడు వారు రకరకాలుగా సమాధానాలు ఇచ్చారు. మీరు ఎవరు చెప్తారా? ఆడవాళ్ళ నోట్లో మాట దాగు. ఏంటి చెప్పు? ఆడవాళ్ళ నోట్లో మాట దాగి ఉంది. ఆడవాళ్ళ నోట్లో మాట దాగదంట. అది నిజమా కాదా? నిజమే. అందుకే యేసు ప్రభు చూసారా, గొప్ప జ్ఞాని. అందుకే యేసు ప్రభు ఆడవాళ్ళకి మాత్రమే ముందుగా కనిపించాడట. ఎందుకు? వాళ్ళ ఎదుగునే వెంటనే 5 నిమిషాల్లో ఊరంతా కూడా ప్రాకుతూ పోతుంది, ప్రాకుతూ బాగా చెప్తారని వారి యొక్క అందుకే ఆడవాళ్ళకి మాత్రమే కనిపించాడని
ఆ యొక్క స్టూడెంట్ టీచర్ గారితో అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా అరిమత్త అయినటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క దివ్య శరీరాన్ని పిలాతు దగ్గర నుంచి తీసుకొని తన సమాధిలో, తన కోసం ఉంచుకున్నటువంటి సమాధిలోనే యేసు ప్రభువును ఉంచాడు. అలా ఉంచిన తర్వాత తన యొక్క స్నేహితుడు వచ్చి అడుగుతూ ఉంటున్నాడు, రే నువ్వు ఇంత మంచిగా దీనిని మలుచుకున్నావు, ఒక కొండను పెద్ద గుహను బాగా అందంగా సుందరంగా చేసుకున్నావు కదా, చాలా సుందరంగా చేసుకున్నావు కదా నీ కోసము, మరి యేసయ్యను ఎందుకు పెట్టావురా అని, ఆ సమాధులు ఎందుకు ఉంచావురా అని ఆ స్నేహితుడు అరిమత్తయ్యని అడిగినప్పుడు అరిమత్తయ్య ఇలా అంటున్నాడంట, నీకు తెలియదురా, యేసు ప్రభు కొద్దిగా రిలాక్స్ కోసం అటు పోతాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. యేసు ప్రభు రిలాక్స్ కోసమే లోపలికి పోతాడు, అలా పోయాడు, తిరిగి వస్తాడు, కానీ నా సమాధి నాకు ఉంటూ ఉంది అని అరిమత్తయ్య ఆ స్నేహితుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఆయనకు తెలుసు యేసు ప్రభు తిరిగి లేస్తాడు, తిరిగి జీవవంతమై లేస్తాడు అని ఆయనకు తెలుసు. ఈస్టర్ నుండి మనకేమి తెలియజేస్తూ ఉంది, ఈస్టర్ ప్రభు మనల్ని ఏమి కోరుతూ ఉంటూ ఉన్నాడు అని మనం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థానం మన జీవితాలకు మూలరాయి, పునాది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రైస్తవ జీవితం దేని మీద నిలబడి ఉందంటే అది యేసు ప్రభు పునరుత్థానం మీద నిలబడింది. మన యొక్క విశ్వాసము, మన మతము, మన నమ్మకము, మన జీవితం అంతా కూడా ఒకే ఒక సత్యం మీద ఆధారపడి ఉంది. అదే యేసుక్రీస్తు మరణించాడు, ఉత్థానుడయ్యాడు, తిరిగి మరలా లేచి వస్తాడు, నా కోసం వస్తాడు. ఇది మన విశ్వాస రహస్యము. అందుకే పౌలు గారు అంటారు, మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయము 14వ వాక్యంలో అక్కడ చాలా చక్కగా రాస్తూ ఉంటున్నాడు. నా తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, మరి గిటి చెప్పండి, నిద్రపోతానరా? గిటి చెప్తే కదా అందరికి వినపడేది. మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకవేళ క్రీస్తు ప్రభువు ఉత్థానం అవ్వలేదంటే ఈ బోధన వ్యర్థము, ఈ జీవితం వ్యర్థము, మన విశ్వాసం వ్యర్థము, మన ప్రార్థనలు వ్యర్థము, మన త్యాగాలు వ్యర్థము, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా సమస్తము కూడా వ్యర్థమే, మన పూజలు వ్యర్థమే, మొత్తము కూడా వ్యర్థమే అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిజంగా మృతులలో నుండి లేచాడు. ఖాళీగా ఉన్నటువంటి సమాధి అది మన విశ్వాసానికి కూడా మూలముగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, ఆ సమాధిలో ఎవరు కూడా లేరు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే సువార్తలు చదివినప్పుడు దేవదూతలు వారికి స్త్రీలకు అంటూ ఉన్నారు, హీఈస్ నాట్ హియర్, హీఈస్ నాట్ హియర్, ఇక్కడ లేడు అని ఆ స్త్రీలతో ఆ దేవదూతలు పలుకుతూ ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, ఎందుకంటే ఆయన ఉత్థానుడయ్యాడు, అతనిలో నేను విశ్వసిస్తూ ఉన్నాను, అతనిని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను మరణించిన తర్వాత ఆయన నన్ను కూడా లేవనెత్తుతాడు, నేను మరణించిన తర్వాత నేను కూడా ఆయనతో పాటు లేస్తాను, నేను కూడా పునరుత్థానం అవుతాను, నేను కూడా ఆ జీవం పొందుకుంటాను ఆయనలో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను కూడా క్రీస్తుతో పాటు శాశ్వతంగా పరలోకములో జీవిస్తాను. ఇది మన విశ్వాసము, ఇది మన నమ్మకము. దీనికోసమే మనం ప్రార్థిస్తున్నాం, దీనికోసమే మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా సరే ఆ ప్రభువుని ప్రార్థించడానికి వచ్చి కేవలము ఇహలోక వస్తువుల కోసం, ఇహలోక అవసరాల కోసం, ఇహలోక దీవెనల కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా వేరే రూట్ లో ఉంటూ ఉన్నాం. మనమందరం కూడా తప్పుగా పోతూ ఉంటూ ఉన్నాం.
మన ప్రభు చెంతకు వస్తున్నది ఇహలోక వస్తువుల కొరకు కాదు, ఇహలోక జీవితం కొరకు కాదు, ఇహలోక సుఖాల కోసం కాదు, ఇహలోక ఆనందాల కోసం కాదు, కానీ పరలోక జీవితం కోసం, పునరుద్ధార జీవితం కోసం, శాశ్వత జీవితం కోసం, నిత్య జీవం కోసం, మహిమ జీవితం కోసం. ప్రియా సహోదరి సహోదరులారా, నువ్వు దేని కోసం ఈ రోజు ఆయన దగ్గరికి వచ్చావు అని నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయనతో పాటు ఉంటే నీకు శాశ్వత మహిమ, పరలోక నిత్య జీవితం, శాశ్వత భాగ్యము నీకు కలుగుతూ ఉంటుంది. మరణాన్ని జయించేటువంటి భాగ్యము ఆయన నీకు ఇస్తాడు. ఆయన పునరుత్థానుడు అయ్యాడు. అందుకే మనందరం కూడా గుడ్ ఫ్రైడే ప్రజలం కాదట, పవిత్ర శుక్రవారము ప్రజలు కాదట, మనందరం కూడా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క ప్రజలమంట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే ప్రతి ఆదివారము మనకు ఈస్టర్ పండుగే, కానీ మనము దానిని తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. ప్రతి ఆదివారం కూడా గుడికి రావాలి, కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడో గుడ్ ఫ్రైడేకి మాత్రం వస్తాం. మొన్న గుడ్ ఫ్రైడేకి చాలా మంది ఉన్నారు బయట, లోపలంతా కూడా కిక్కిరిస్తున్నారు. ఇప్పుడు చూసే దాంట్లో కూడా 60% ఉన్నారు. అంటే మనం ఇంకా గుడ్ ఫ్రైడే ప్రజలుగానే ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదర, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఎందుకంటే నా ప్రభువు, నా క్రీస్తు తిరిగి లేచాడు, ఉత్థానుడయ్యాడు. అంటే నేను కూడా ఉత్థానం పొందాలి. మరణంలోనే, ఆ యొక్క బాధలలోనే నేను ఉండకూడదు. తిరిగి దేవునితో పాటు లేవడానికి నేను కూడా ప్రయత్నించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యేసు ఉత్థానమును ప్రతిరోజు కూడా మనం ప్రతి ఆదివారం కూడా మనం కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మనం కొనియాడాలి. అప్పుడు మనము ఆయనలో పునరుత్థానములో మనం పాలు పంచుకుంటాం. మన విశ్వాసానికి మూలరాయి పునరుత్థానం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన మరణాన్ని జయించాడు, సాతానును ఓడించాడు. మరణాన్ని జయించి నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని వసిగినటువంటి గొప్ప దేవుడు నా యొక్క యేసు ప్రభు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు సమాధిలోకి వెళ్ళాడు. అక్కడి నుండి నూతన దివ్య శరీరముతో, పునరుద్ధానం పొందినటువంటి జీవితముతో బయటికి వచ్చాడు. బయటికి రావడము అది మనము విశ్వాసపు కళ్ళతో మనం చూడాలి. ఈ యొక్క రహస్యాన్ని ధ్యానించాలి. ఈ యొక్క రహస్యాన్ని ధ్యానించి మనందరం కూడా ధ్యానించడానికి పిలువబడ్డాము అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అవిశ్వాసముతో, అనుమానముతో మనము కనులు మూసుకొని జీవించకూడదట. మనము అవిశ్వాసముతో, అనుమానముతో మన యొక్క జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ఉత్థాన పండుగ మనకు విజయ వేడుక, హల్లెలూయా ఆనందం, నిత్య జీవము కలదు ఆ యొక్క దానిలోనే. ఎప్పుడైతే నువ్వు హల్లెలూయా అని ఉచ్చరిస్తావో నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయని వేదాంత పండితులు చెబుతూ ఉంటూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, దీనిని మనము విశ్వసిద్దాం. ఉత్థాన ఆనందంలో పాలు పంచుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. లాయిడ్ అనేటువంటి వ్యక్తి, ఒక రచయిత, ఒక నోవెల్లో రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు యొక్క అంగిని చీట్లు వేసి పొందినటువంటి సైనికుడు మార్చెల్లెస్ అంట. ఆ యొక్క సైనికుడి పేరు మార్చెల్లెస్. ఆ సైనికుడు యేసు ప్రభు యొక్క అంగిని తీసుకొని ఆయన ధరించినప్పుడు ఆయన యొక్క జీవితంలో అనుకోలేనటువంటి అనుభూతులు ఎదురయ్యంట. ఎప్పుడు కూడా మనస్తాప పడేవాడు, చింతించేవాడు, బాధను పొందేవాడు అన్నమాట. అలా ఆ పొందినటువంటి సమయంలోనే ఆయనకు చాలా మనోవేదన కలిగేది, చాలా ఇరుకు ఇబ్బందులు అయ్యేవి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదట. ఎందుకంటే యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ఆయన ధరించాడు. ఆ యొక్క సైనికుడు ఏం చేశాడంటే, లాస్ట్ తర్వాత కొద్ది రోజులుగా అలా సతమతం అవుతున్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు అవుతున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు ఆయన వెళ్ళి శిష్యులతో అడుగుతున్నాడు, నేను యేసు ప్రభు యొక్క అంగీని తీసుకున్నాను,
చీట్లు వేసి నాకు వచ్చింది. ఆ యొక్క అదృష్టపు చీట్లలో నా పేరు వచ్చింది. నేనేం చేయాలి? నాకు మనశ్శాంతి కలగలేదు, నిద్ర రావటం లేదు, ఏదో నన్ను పీడిస్తున్నట్లు ఉంది, ఏదో నన్ను కలత చెందిస్తున్నట్లుంది, ఏదో నాకు బాధ ఉంటూ ఉంది అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, నువ్వు యేసును విశ్వసించు, యేసు తిరిగి లేచాడని నువ్వు విశ్వసించు, నీ కోసం, నీ యొక్క కుటుంబం కోసం ఆయన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు అని నువ్వు విశ్వసించు అని శిష్యులు ఆ మార్చేటువంటి వ్యక్తితో పలుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయన వెంటనే జ్ఞానస్నానం పొంది యేసుని విశ్వసించాడు. మరుసటి రోజే తాను ప్రశాంతంగా నిద్రపోయాడు. తన కుటుంబంతో సంతోషంగా క్రీస్తుని వెంబడించాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఉత్థాన పండుగ ద్వారా మనం క్రీస్తు నూతన మహిమాయుత వస్త్రమును కప్పుకోవాలి. ఏ విధంగా అయితే మార్సేలటువంటి సైనికుడు క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని కప్పుకున్నాడో, నేను కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన పండుగ యొక్క వస్త్రాన్ని నేను కప్పుకోవాలి. అప్పుడే నేను కూడా మారు మనసు పొందుతాను, నా కుటుంబం కూడా మారు మనసు పొందుతుంది అని అందరం కూడా గ్రహించాలి. దానికంటే ముందు మనం ధరించినటువంటి పాపము, భయమైనటువంటి వస్త్రాన్ని విసిరివేసి పారవేయాలి. క్రీస్తును ధరించినటువంటి మనము ఆయన మనస్తత్వములో ఏకము కావాలి, ఆయన యొక్క మనస్తత్వములో ఏకము కావాలి. ఆయన ఉత్థాన శక్తి మనలందరినీ కూడా నడిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన శక్తి మనందరినీ కూడా నడిపించును గాక.